అడవి బిడ్డల ఆత్మగౌరవ పోరాటానికి భక్తి విశ్వాసాలకు నిలివెత్తు రూపం మేడారం మహాజాతర. మేడారం అడవుల్లోకి అడుగు పెట్టే ముందు భక్తులందరినీ ఆప్యాయంగా కాపాడే గట్టమ్మ తల్లినైతే దర్శించుకోవడంతో మా యాత్ర శురువయ్యింది. ప్రయాణం సాఫీగా సాగాలని, అమ్మ ఆశీస్సులు ఉండాలని, ఎటువంటి అవరోధాలు ఆటంకాలు కలగకూడదని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టయితే మేడారం వరకు మా యాత్ర షురువైంది. మేడారంలో అడుగు పెట్టగానే ముందుగా చేరేది పవిత్ర జంపన్న వాగు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి అమ్మవార్ల అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. కానీ ఈ వాగు వెనుక ఒక వీరోచిత త్యాగం ఉందని మీకు తెలుసా? కాకతీయుల సైన్యంతో జరిగిన భీకర యుద్ధంలో సమ్మక్క కుమారుడైన జంపన్న ప్రాణాలు అర్పించే వరకు పోరాడాడు. చివరకు తీవ్రంగా గాయపడి ఈ సంపెంగ వాగులోనే అమరుడయ్యాడు. ఆయన రక్తంతో దర్శన ఈ వాగు ఆయన త్యాగానికి గుర్తుగా జంపన్న వాగుగా మారింది. ఇక లోపలికి రాగానే ప్రవేశ మార్గంలో ఏర్పాటు చేసిన గిరిజన విగ్రహాలు మనల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అడవి తల్లిని నమ్ముకొని జీవించే కోయ బిడ్డల జీవన విధానం, వారి సాంప్రదాయ కొమ్ము నృత్యం, అడవిని కాపాడుకునే వారి పోరాట పటిమను ఈ శిల్పాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. జాతర ఆధ్యాత్మికతతో పాటు గిరిజన సంస్కృతి గొప్పదనాన్ని భావితరాలకు తెలియజేసేలా. Hi. Please subscribe. Please support to Isha Vlogs. సుమారు 12వ శతాబ్దంలో పొలవాస ప్రాంతాన్ని పాలిస్తున్న మేడరాజుకు అడవిలో ఒక శిశువు లభించింది. ఆ చిన్నారే సమ్మక్క. ఆమెను మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేశారు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపనన్న జన్మించారు. సారలమ్మ భర్తే గోవిందరాజు. తీవ్రమైన కరువు సమయంలో ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సైన్యం పన్నులు కట్టాలని పీడించింది. ప్రజల పక్షాన నిలిచి పన్నులు కట్టేది లేదని పగిడిద్దరాజు, గోవిందరాజులు ఎదురు తిరిగారు. ఆ ఆత్మగౌరవ పోరాటంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు, సారలమ్మ, జంపన్న వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. మేడారం జాతరలో కోట్లాది మంది భక్తులు పరవశించిపోయే అత్యంత పవిత్రమైన కేంద్రం సమ్మక్క గద్దె. ఇక్కడ సాధారణ ఆలయాల మాదిరిగా రాతి లేదా లోహ విగ్రహాలు ఉండవు. ప్రకృతి సిద్ధమైన ఒక వేప చెట్టు మొదలు వద్ద ఎత్తైన వేదిక రూపంలో ఈ గద్దె ఉంటుంది. చిలుకల గుట్ట నుంచి కోయ పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమ భరిన రూపంలో సమ్మక్క తల్లిని తోడుకొని వచ్చి గద్దెపై ప్రతిష్ఠించిన క్షణంలో భక్తుల జయధ్వానాలతో, శివసత్తుల పూనకాలతో ఆడువంతా మారుమోగుతుంది. సమ్మక్క గద్దెపై కొలువుదీరిన సమయంలో భక్తులు తమ బరువుకు సరితూగే బంగారాన్ని అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటారు. అన్యాయాన్ని ఎదిరించి అమరులైన ఆ వీరవనిత నేడు కోట్ల మంది భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ గద్దెపై నుంచే మనల్ని అనుగ్రహిస్తుంది. జై సమ్మక్క తల్లి. ఇది సారలమ్మ తల్లి. చూడండి ఎలా ఉన్నాయో, ఇంతమంది చూపించిందేమో సమ్మక్క గద్దె, ఇదేమో సారలమ్మ గద్దె. మేడారం మహాజాతరలో మొదటి పూజలు అందుకునే కరుణామయి వీరనారి సారలమ్మ తల్లి. సమ్మక్క పగిడిద్దరాజుల పెద్ద కుమార్తె అయిన సారలమ్మ కన్యపల్లి గ్రామంలో ఉంటూ ప్రజల కష్టాలను తీర్చే ఆపద్బాంధవురాలుగా నిలిచింది. కాకతీయుల అన్యాయపు పాలనపై జరిగిన పోరాటంలో తల్లి బాటలోనే నడిచి ఖడ్గం చేతబట్టి శత్రు మూకలను చీల్చి చెండాడింది. అడవి తల్లి ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించి అమరులైంది. జాతర మొదటి రోజున కన్యపల్లి నుంచి ఆదివాసీ పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో సారలమ్మను మేడారం గద్దెపైకి తీసుకురావడంతో ఈ మహాజాతర ప్రారంభమవుతుంది. భక్తులు తమ బాధలను చెప్పుకుంటే తీర్చే తల్లిగా, చల్లని చూపుతో కాపాడే దేవతగా కొలిచే ఈ వీరమాతకు మనసారా నమస్కరిద్దాం. జై సారలమ్మ తల్లి. గోవిందరాజులు. ఈయన సమ్మక్క పగిడిద్దరాజుల అల్లుడు, సారలమ్మ భర్త. కొండాయి ప్రాంతాన్ని పాలించిన గోవిందరాజులు కాకతీయుల అన్యాయపు పన్నుల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించండు. అడవి బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జరిగిన ధర్మయుద్ధంలో ముందు వరుసలో నిలిచి శత్రు సైన్యాన్ని గడగడలాడిస్తూ ప్రాణాలర్పించారు. జాతర సమయంలో కొండాయి నుంచి కోయ పూజారులు గోవిందరాజుల ప్రతిరూపాన్ని డప్పు వాయిద్యాలు, ఆదివాసీ ఆచారాలతో మేడారం తోడుకొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. కుటుంబ రక్షణ, ధైర్యం, కష్టాలు నివారణ కోసం భక్తులు గోవిందరాజులను వేడుకుంటారు. అన్యాయంపై పోరాడి ప్రాణాలర్పించిన ఆ మహావీరుడి త్యాగం మేడారంలో ఎప్పటికీ చిరస్మరణీయం. జై గోవిందరాజులు. మేడారం చరిత్రలో ఆత్మగౌరవ పోరాటానికి తొలిబాట వేసిన ధీర నాయకుడు పగిడిద్దరాజు. సమ్మక్క భర్త మేడారం సంస్థానాధిపతి అయిన పగిడిద్దరాజు పునుగొండ్ల ప్రాంత పాలకుడిగా ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. తీవ్రమైన కరువు సమయంలో ఆకలితో ఉన్న అడవి బిడ్డలను కాదని, కాకతీయులకు కప్పం కట్టే ప్రసక్తే లేదని గర్జించిన వీరుడు ఆయన. ప్రజల పక్షాన నిలిచి కాకతీయ సేనలపై ఎదురొడ్డి పోరాడి రణరంగంలో నేలకొరిగాడు.
జాతర ఆరంభంలో పొనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం గద్దపైకి అత్యంత భక్తి శ్రద్ధలతో తోడ్కొని వస్తారు. అన్యాయాన్ని ఎదిరించి ధర్మం కోసం ప్రాణాలర్పించిన ఈ మహారాజు త్యాగాన్ని భక్తులు ఎప్పటికీ గుండెల్లో సమ్మక్క గద్దె. నిలుపుకుంటారు. జై పగిడిద్దరాజు. సారలమ్మ గద్దె, శ్రీ గోవిందరాజు గద్దె, పగిడిద్దరాజు గద్దె. రాజ్యం మారాలి, కాలం మంచిగా కావాలి, వర్షాలు బాగా పడాలి, నా తెలంగాణ సస్యశ్యామలం కావాలని ఆ అడవు తల్లులను భక్తితో కోరుకోవడం జరిగింది. జై జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి, మేడారం మహాజాతరకు జై. Please subscribe, please support Isha Vlogs.